సార్ ఇక డ్రాగన్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా డ్రాగన్ గ్లింప్సీ రిలీజ్ అయింది, 4 నిమిషాలకు పైగా రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీరు ఒక సినీ విశ్లేషకులుగా ఆ గ్లింప్సీ చూసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అంటే టోటల్గా ఒక కొత్త ఏరియాలో కథ చెప్పాలనుకున్నాడు ఆయన. గ్లోబల్ మార్కెట్ని ఊహించాడు. అందుకని గోల్డెన్ ట్రయాంగిల్ దిశగా వెళ్ళింది సినిమా. ఒకటి ఆఫ్ఘనిస్తాన్. గోల్డెన్ ట్రయాంగిల్ కీలకం, ఆఫ్ఘన్ కూడా దానిలో లింక్ అయి ఉంది. మన మణిపూర్ నుంచి మొదలవుతుంది యాక్చువల్గా అది. అంటే ఈస్టర్న్ స్టేట్స్ అంటాం మనం, ఈశాన్య రాష్ట్రాలు అని. ఇది కూడా ఆగ్నేయాసియాకి సంబంధించినటువంటి కథ, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటిది. అది డ్రగ్ మాఫియా ఏరియా. చాలా కాలంగా అక్కడ ఓపీఎం సాగు ఉంది. ఆ ఓపీఎం పంటల మీద అజమాయిషీ కోసం, అంటే మయన్మార్లో ఇప్పటికీ అది పెరటి సాగుగానే చూస్తారు. మయన్మార్ కూడా లింక్ అయి ఉంది దానిలో. లావోస్ ఉంది, థాయిలాండ్ ఉంది, చైనా బార్డర్ కొంత కలుస్తుంది అక్కడ, వియత్నాం బార్డర్ కలుస్తుంది. ఈ మొత్తం ప్రాంతంలో రకరకాల వ్యక్తిగతమైన వ్యాపారాలు చాలా జరుగుతున్నాయి అక్కడ. ఒక చైనాకి చెందిన పారిశ్రామికవేత్త, అతని పేరు జియావో వి అని, అతను ఒక ఫ్రీ ఎకనామిక్ జోన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశాడు అక్కడ. అక్కడ బయట దేశాల ఇవేవి నిబంధనలు ఉండవు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు అక్కడికి. హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గర నుంచి చాలా గందరగోళాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే రకరకాల దేశాల నుంచి మనుషులను లిఫ్ట్ చేసేసి అక్కడ వాడేసుకుంటున్నారు. ఓ మై గాడ్. నేర సామ్రాజ్యం విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం అది. అంటే మీరు లోపలికి వెళ్ళి ఏదైనా పొందొచ్చు అక్కడ. డబ్బులు ఉంటే చాలు, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆ జోన్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక రియల్ స్టోరీని డ్రాగన్ ద్వారా చూపిస్తున్నారు. ఓపెన్గా మనకి రకరకాల డాక్యుమెంటరీస్ ఉన్నాయి దాని మీద. డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అనేక కథనాలు ఉన్నాయి. అక్కడ 5 దేశాల సైన్యము యుద్ధం చేస్తోంది వాళ్ళతో. రోజు కాల్పులు జరుగుతాయి ఆ ఏరియాలో. సో ఇవన్నీ కలిసి ఆ ఏరియాని లొకేట్ చేస్తూ ఒక కథను అల్లుకున్నాడు ఈయన. అండ్ ఎన్టీఆర్ లుక్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎన్టీఆర్ లుక్ కొంతమందికి నచ్చిందని, కొంతమంది ఏమో కథకు తగ్గట్టుగా ఆ విధంగా గడ్డము, ఆ విధంగా లీన్ సన్నబడిపోయాడని మరికొంతమంది. మీరేమంటారు సార్? అంటే కమర్షియల్ సినిమా అనే దాని షేప్ మారిపోయింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఎన్టీ రామారావు గారి జమానాలోను, ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి వీళ్ళ జమానాల్లోనూ కమర్షియల్ సినిమా అంటే ఏదో 4 పాటలు, 4 ఫైట్లు, కొంచెం కామెడీ ఉంటే చాలు. క్లైమాక్స్లో పోలీసులు వస్తారు, ఏదో హడావిడి జరిగిపోతుంది అంతే, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. అలా తీస్తే జనాలు చూసేవాళ్ళు, అంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమా పరిస్థితి అది కాదు. ఇప్పుడు చాలా కష్టపడాలి. ఫ్యాన్ వరల్డ్ అంటే మార్కెట్ పెరిగింది. ఆ పెరిగిన మార్కెట్ని అట్రాక్ట్ చేసే ఒక బర్డెన్ ఉంది వీళ్ళకి, బాధ్యత. ఆ బాధ్యతతో పాటు ఒక కొత్త కంటెంట్తో వెళ్ళాలి. కంటెంట్లో ఫ్రెష్నెస్ ఉండాలి, అలాగే వీళ్ళ పెర్ఫార్మెన్స్లో ఫ్రెష్నెస్ ఉండాలి, వేరియేషన్ ఉండాలి. ఆ వేరియేషన్ బాడీ షేప్ దగ్గర నుంచి చూస్తున్నారు వాళ్ళు, మాట తీరు. అందుకని అది అందించటం కోసం వీళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. హీరోలు, డైరెక్టర్లు కూడా అలా ఊహిస్తున్నారు, అలా కావాలని చెప్తున్నారు హీరోలకి, అలా చెప్తున్నారు. అందుకనే ఆయన ప్రశాంత్ నీల్ ప్రెస్ మీట్లో అన్నాడు కదా, నేను ఆయనకు స్టోరీ నేరేట్ చేసినప్పుడు నా హీరో ఇలా ఉంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను అని చెప్పాను ఆయనకి. ఆ తర్వాత కలిసినప్పుడు ఆయన అలా మారుతూ కనిపించాడు, ఇది నాకు ఆశ్చర్యం వేసింది అన్నాడు ఆయన. అదే జరిగింది అనుకుందాం. అందుకని ఆ కథకి కావలసిన పద్ధతిలో తన బాడీని కూడా డ్రైవ్ చేసుకున్నాడు ఆయన, చేసుకుని అలా తయారయ్యాడు. కాబట్టి అది తప్పదు, ఎవరికైనా తప్పదు. రాబోయే రోజులు ఇంకా మరికొన్ని మార్పులు చూస్తాం అందరి హీరోలలో. ఇప్పుడు మేనరిజమ్స్ దగ్గర నుంచి, ఇప్పుడు పుష్పలో ఎందుకు ఆ మేనరిజం పెట్టుకున్నాడు అల్లు అర్జున్? జబ్బలేపి అంతే, ఒక కొత్తదనం, ఒక వెరైటీ ఉండాలి. అంటే ఆహార్యం దగ్గర నుంచి కంటెంట్ వరకు ప్రతిదీ ఫ్రెష్గా ఉంటేనే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. పైగా మీరు పోటీకి వెళ్తున్నారు. తెలుగు సినిమా మీద తెలుగు సినిమా పోటీ కాదు ఇక్కడ, మీరు వరల్డ్ సినిమాతో పోటీకి వెళ్తున్నప్పుడు మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అనేదే బర్డెన్. ఆ బర్డెన్ మోస్తున్నారు ఇప్పుడు అందరూ. అందుకని ఎన్టీఆర్ కూడా అలా కనిపించాడు. అలా కనిపించక తప్పని పరిస్థితి. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, పైగా అది
బైబిల్ నేరేటివ్లో నడిచింది. అవును అవును. బైబిల్లో ఆదికాండం అంటారు. ఆదికాండం అంటే సృష్టి ప్రారంభం ఏమిటి, మొదటగా ఏం సృష్టించాడు, ఏం సృష్టించాడు, తర్వాత ఏం పుట్టింది, ఆ తర్వాత ఏమిటి, ఆయన రెస్ట్ తీసుకుంటాడు. దేవుడు రెస్ట్ తీసుకున్నాక డెవిల్ పుట్టిండు. ఈవిల్ ఒక సైతాన్ పుట్టింది, ఆ సైతానే ఇతనని చెప్పి చూపిస్తాడు. ఉమ్. ఏది ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి. అసలు ఎన్టీఆర్ విలన్ అంటున్నారు సినిమాలో. ఈ సినిమాలో విలన్లు తప్ప హీరోలు లేరని చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. అంటే విత్ ఇన్ వార్ నువ్వు ఎవరు ఏమిటి అనేది నువ్వు జడ్జి చేసుకోవాలి, అంతే, హీరో అని కాదు. అంతే తప్ప ఇక్కడ హీరోయిజం లేదా హీరోకి ఉండేటువంటి సర్వ గుణాభిరాముడు అనేటువంటి క్యారెక్టరైజేషన్ ఉండదు. ఉండదు. సో మనం ఒక కొత్త ఏరియాలో సినిమాని చూస్తున్నాం, ఒక కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తున్నాం. ఎన్టీఆర్కి ఇది కొత్త కాదు, ఆల్రెడీ టెంపర్లో అలాంటి షేడ్స్ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం చూపించాడు అతను. అవును. కాబట్టి అతను ఆ ధోరణిలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే.